జరిగింది? ఎక్కడ జరిగింది? ఏం కష్టం వచ్చిందని ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ చూసినా అదే చర్చ, ఎవరిని కదిలించినా అవే ప్రశ్నలు. ఒక్క అంశం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీసింది. సరికొత్త అనుమానాలు తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాం. కాస్త వారి కుటుంబాలను కదిలించాం. చాలా కేర్ఫుల్ అంటే స్ట్రాంగ్ లేడీ. ఎవరితోటి లేవు అస్సలు, అందరం బాగా కలిసి ఉంటాం. భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలున్నాయా అంటే అది లేదు. అత్తామామలతో ఏవైనా ఇబ్బందులున్నాయా అంటే అవి లేవు. పోనీ ఏవైనా ఆర్థిక సమస్యలున్నాయా అంటే అది కాదు. మరేంటి కారణం? తనకొచ్చిన కష్టమేంటి? విజయశాంతిరెడ్డి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. విజయశాంతిరెడ్డి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అనేక చర్చలు నడుస్తున్నాయి. ఎవరికి తోచినట్టుగా వారు చెప్పుకొస్తున్నారు. కానీ అసలు వాస్తవమేంటన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. విజయశాంతిరెడ్డి ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో టీం లీడర్. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఓ ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు. ఇద్దరూ 2 చేతులా సంపాదిస్తున్నారు. ఆర్థిక కష్టాలు అస్సలే లేవు. ఇద్దరి మధ్య మంచి బంధం కూడా ఉందని చెప్తున్నారు. ఇక పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వారు కూడా బాగానే చదువుతున్నారు. ఇది సింపుల్ గా వారి కుటుంబ నేపథ్యం. ఈ మొత్తం కథ విన్నాక అసలు సూసైడ్ కు ఏదైనా కారణం కనిపిస్తోందా? లేదు కదా. ఇప్పుడు మరో కోణంలో చూద్దాం. జనవరి 28 విజయశాంతి సురేందర్ జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున వారి పెళ్లి రోజు. జనవరి 31. ఇది కూడా వారి జీవితంలో మరో ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆ రోజు సురేందర్ పుట్టినరోజు. సరిగ్గా క్యాలెండర్లో డేట్ జనవరి 31కి మారిన కొన్ని నిమిషాల్లోనే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది విజయశాంతిరెడ్డి. ఇప్పుడు ఇదే కొన్ని అనుమానాలను తెరపైకి తీసుకొస్తోంది. కాసేపు ఈ అంశాన్ని పక్కన పెడదాం. ఓసారి ఈ మాటలు వినండి. అరే ఎలాంటి ఆమె టీం లీడర్, ఆమె ఒక 14 మెంబర్స్ ఆమె టీంలో ఉంటారు. వాళ్ళు కూడా విచారించినాం. వాళ్ళు కూడా ఇలాంటి ఆమె ఎప్పుడైనా స్ట్రెస్లో ఉందా, డిప్రెషన్లో ఉందా, లేకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ అలా చెప్పినట్టే వాళ్ళు కూడా ఏం ఆ పొజిషన్లో లేరు, చెప్పడానికి ఆ పొజిషన్లో లేదు. వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. ఎందుకు ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది? విజయశాంతిరెడ్డి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ గా ఉన్నారు. ఆమె టీంలో 14 మంది వరకు ఉన్నారు. వారందరితో పని చేయించే బాధ్యత ఆమెది. తన బాధ్యతల్లో ఎక్కడా రిమార్క్ లేని ప్రొఫైల్ విజయశాంతిది. ఓ టీంను సమర్థంగా నడిపించే లీడర్ ఆమె. ఏమైందనేది నాకు తెలియదు. అదంతే, నేను చెప్పలేను. అంతే. ఈ మార్చిలో రావాలనుకున్నాను, లేకపోతే ఫ్యామిలీ అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాను. దుబాయ్ తీసుకెళ్దాం అనుకున్నాను. హాలిడేస్లో తీసుకెళ్దామని ప్లాన్లో ఉన్నాము ఇద్దరం. గ్రేట్ విమెన్, స్ట్రాంగ్ విమెన్ ఏ నిర్ణయం అంత ఈజీగా తీసుకోదు. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా చేస్తుంది. ఇవి ఆమె భర్త సురేందర్ మాటలు. స్ట్రాంగ్ లేడీ, అంత ఈజీగా డిసిజన్ తీసుకుంటామే కాదు. మరి ఏమైందనేది నాకు తెలియదు. చాలా కేర్ఫుల్, అంటే స్ట్రాంగ్ లేడీ. అంటే ఎలా చెప్పాలంటే ఇక దేవత అన్నట్టు, అంతే. వేరే మా కోడలితో ఎలాంటి ఇబ్బంది లేదు. సంక్రాంతి రోజే ఫోన్ చేసింది. ఆ తర్వాత కూడా ఓ ఫంక్షన్ కు కలిసి వెళ్ళాం. అంతా బాగానే ఉంది. ఇవి ఆమె మామ చెప్తున్న మాటలు. ఒక సంక్రాంతి పండుగప్పుడు రమ్మని చెప్పి మా కోడలు ఫోన్ చేసింది. మా మేము ఇద్దరే ముసలు ఉండరుగా, రాంటి పండగ అంటే అమ్మ సాగాదు, మేము వెళ్ళిపోతాం, బాత్రూమ్ పోతులు బాగాలేవు, మేము పడతాం తల్లి రామని చెప్పినాము. అంతమందికి ఒక 10 రోజుల ముందు ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అయితే మా కోడలు ఎట్లా పోతుంది మా అమ్మాయి అంటే మాకేం లేదమ్మా అంటే భీమి ఉప్పలు రాని తీసుకుపోతే కారణం ఉప్పలు పోయినాం. మా ఇద్దరిని తీసుకుంది, వాళ్ళ అమ్మని మా భార్యని నలుగురం ఆ ఫంక్షన్ పోయినాం. నైట్ వచ్చినాం, 5 వండుకున్నాం. తెల్లాలేసి మళ్ళీ భీమా మేము వచ్చేసాం. గంతి నెల కిందనే మాతో మాట. అత్త మామలతో ఏ గొడవలు లేవు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు కూడా ఆఫీస్ పనుందని చెప్పి వెళ్ళింది. ఏ బాధలో ఉన్నట్టు కూడా కనిపించలేదు.
ఇవి తల్లి చెప్తున్న మాటలు. ఈ మాటలు విన్నప్పుడు మనకర్థమయ్యే విషయం ఒక్కటే, తాను చాలా స్ట్రాంగ్ విమెన్ అని, తన మనసులో ఏమున్నా బయటకు చెప్పుకోదని. ఇది ఇప్పుడు విజయశాంతి రెడ్డిని సూసైడ్ వైపు నడిపించిందా? తన మనసులో కష్టాన్ని ఎవరితో పంచుకోకపోవటమే శాపంగా మారిందా అని అనుమానాలొస్తున్నాయి. మనం ఇందాక తరువాత మాట్లాడుకుందామని చెప్పిన పెళ్లి రోజు, పుట్టినరోజు విషయానికొస్తే జనవరి 28న విజయశాంతి రెడ్డి పెళ్లి రోజు. కానీ ఆమె ఆ రోజు ఒంటరిగానే గడిపింది. ఆమె భర్త సురేందర్ చాలా ఏళ్లుగా దుబాయ్లోనే పనిచేస్తున్నారు. సో టెక్నికల్ గా భార్యాభర్తలైన చాలా కాలంగా వారు దూరంగానే ఉంటున్నారు. ఆర్థికంగా ఎంత బాగున్నా కానీ మన అనుకునేవారు పక్కన లేకపోవటం అనే లోటు ఎవరూ తీర్చలేనిది. ఇదే ఇప్పుడు ఆమె ఆత్మహత్యకు కారణమైందా అని అనుమానాలు కలుగుతున్నాయి. మరో విషయం ఏంటంటే, ఆమె ఆత్మహత్య చేసుకున్న టైం తన భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజున ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఎందుకు చేసిందనేది ఇప్పుడు అర్థం కాని విషయం. భర్తపై చెప్పుకోలేని కోపం ఏదైనా ఉందా? నీ పుట్టినరోజునే నువ్వు ఒంటరయ్యావో గుర్తుంచుకో అని చెప్పకనే చెప్పిందా అనేది అర్థం కాని విషయం. ఆత్మహత్య చేసుకుంటే చేసుకుంది, ఆ పిల్లలనెందుకు బలి తీసుకుంది? వారి భవిష్యత్తునెందుకు నాశనం చేసింది? ఇవి ఇప్పుడు ఈ వార్త విన్నవాళ్లు వేస్తున్న ప్రశ్నలు. నిజమే, అసలు విజయశాంతి ఎందుకలా చేసింది? అమ్మా, ఐఎమ్ సారీ. నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు. చాలా ట్రై చేశాను బతకటానికి, కానీ అవ్వట్లేదు. నా పిల్లలను వదిలేసి నేను పోలేను. అందుకే వాళ్ళను తీసుకుపోతున్నాను. మా చావుకు ఎవరు కారణం కాదు, మా ఇష్టంతోనే పోతున్నాం. విజయ. ఇది విజయశాంతి రాసిన సూసైడ్ లెటర్. ఈ లెటర్ రాసిన ప్లేస్ చర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలం. ఆ టైంలో ఆమె పక్కనే ఉన్నారు ఆమె 2 పిల్లలు. ఇప్పుడు మరో క్వశ్చన్ రేజ్ అవుతోంది. విజయశాంతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఒక మిస్టరీ అయితే, ఈ విషయాన్ని పిల్లలకు ఏం చెప్పి ఒప్పించింది అనేది మరో మిస్టరీ. ఎదురుగా ట్రైన్ వస్తున్నా భయపడకుండా, పక్కకు పారిపోకుండా ఆ తల్లిని పట్టుకుని నిల్చుని ఉన్నారంటే, ఆ తల్లిని తమ ప్రాణాల కంటే ఎక్కువగా ఆ పిల్లలు నమ్మారని అర్థమవుతోంది. అలా ఎందుకు నమ్మారు అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. కానీ విజయశాంతి ఎపిసోడ్ మాత్రం మేము చాలా స్ట్రాంగ్ అనుకునే వాళ్లకు మాత్రం ఒక కనువిప్పు. మనసులో బాధను చెప్పుకోవటానికి కొందరుండాలి. అది ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. కానీ కొందరుండాలి. వారితో మనసులోని బాధను షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి, సొల్యూషన్స్ కోసం ప్రయత్నించాలి. అంతేకాని ఇలా ప్రాణాలు తీసుకోకూడదు. కుటుంబాలకు తీరని శోకం మిగిల్చకూడదు.